హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజు అయితే అండి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూత్ కోసం యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఈ ఫెలోషిప్కి ఎవరెవరు ఎలిజిబుల్, ఎంత అమౌంట్ స్టైపెండ్ ప్రొవైడ్ చేస్తారు, ఈ ఫెలోషిప్ రావడం వల్ల మనకి తర్వాత యూజెస్ ఏంటి అన్నీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫెలోషిప్కి అప్లై చేసుకోండి. అంత ఈజీగా రాదు, చాలా స్క్రూటినైజింగ్ అయితే ఉంటుంది. ఈ ఫెలోషిప్ మీరు అప్లై చేసుకున్న తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడ మీకు ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ అయితే చేస్తారు. సో ఇది మాత్రం వస్తే మాత్రం ఈ ఫెలోషిప్ అనేది మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అయితే ఉంటుంది. చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఈ ఫెలోషిప్ చేయడం వల్ల. గ్రామాల మార్పు కోసం పనిచేయాలనే తపన ఉన్న యువతి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ ఫెలోషిప్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇప్పుడైతే ఈ ఫెలోషిప్ ఎన్ని మంత్స్ అయితే ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత స్టైపెండ్ ప్రొవైడ్ అయితే చేస్తారు అన్నీ క్లియర్గా వెబ్సైట్లో క్లియర్గా చూపిస్తాను. అండ్ దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. సో ఇప్పుడైతే డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను డెఫినెట్గా నాకు తెలిస్తే మాత్రం రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మనం పెట్టే వీడియోస్. సో ఎందుకంటే మేము సబ్స్క్రైబ్ చేసుకోమనేది మేము చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మేము ముందుకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. అలాగే మీరు కూడా మాకు సపోర్ట్ చేసినట్టయితే ఇంకా మేము ఇలాంటి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మేము ముందుకైతే తీసుకురాగలుగుతాము. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా, అప్లై నౌ ఫర్ ద ఎస్బీఐ యూత్ ఇండియా ఫెలోషిప్ 2025-26 అండ్ లీడ్ టు ద చేంజ్ దట్ షేప్స్ టుమారో అయితే ఇస్తున్నారు కదా. దీన్ని ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. దీనికంటే ముందు ఈ ఫెలోషిప్ అనేది ఎన్ని మంత్స్ ఉంది, దీనికి ఎలిజిబిలిటీ ఎవరున్నారు క్లియర్గా అయితే చూసేద్దాము. సో ఈ ఫెలోషిప్ అనేది మీకు 13 మంత్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక 13 మంత్స్. సో మీకు ఎవరు ఎలిజిబుల్ అంటే క్యాండిడేట్స్ బ్యాచులర్ డిగ్రీ అయితే అయిపోయి ఉండాలి. బిఫోర్ 1 అక్టోబర్ 2025 నాటికి మీరు డిగ్రీ పూర్తి చేసి అయితే ఉండాలి. ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి. నేపాల్, భూటాన్ లేదా ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్ ఉన్నవారు కూడా అర్హులే. ఈ ప్రోగ్రాం ప్రారంభమయ్యే రోజుకి అభ్యర్థుల వయసు అనేది 21 to 32 ఇయర్స్ ఏజ్ లోపల అయితే ఉండాలి. అంటే 21 to 32 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ కానీ మీరు డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి. 2025 అక్టోబర్ 1 నాటికనైతే ఇస్తున్నారు. ఆ ఫెలోషిప్ సమయంలో పల్లెల్లో పర్యటించాల్సి అయితే ఉంటుంది. అంటే విలేజ్ ఉంటుంది కదా, విలేజ్లో మీరు అనేది పర్యటించాల్సి అయితే ఉంటుంది. దీనికి మీకు ఎంపిక ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మీకు స్టేజెస్ వైజ్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్లో. దాని తర్వాత మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ అయితే వాళ్ళు లింక్ అయితే పంపిస్తారు. వన్స్ మీరు ఆన్లైన్ అసెస్మెంట్ కూడా పాస్ అయితే తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సెలక్షన్ బోర్డుతో అయితే క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ స్టైపెండ్ వచ్చేసేపటికి మీకు ఈ ఫెలోషిప్ కోసము మీకు 16,000 చొప్పున ప్రొవైడ్ అయితే చేస్తారు. అంటే పర్ మంత్ అనేది మీకు 16,000 అయితే ఉంటుంది. సో ఎన్ని మంత్స్, ఇప్పుడు 13 మంత్స్ కదా, 13 మంత్స్ ఎవ్రీ మంత్ 16,000 ప్రొవైడ్ అయితే చేస్తారు. మీకు ట్రావెల్ అలవెన్స్ కింద 2,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. మీ ఖర్చుల కోసం నెలకు 1,000 రూపాయలు అయితే ఇస్తారు. అండ్ ఫెలోషిప్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఇతర అలవెన్స్ రూపాయలు 19,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పి మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు వాళ్ళ 3AC రైలు ఛార్జీలు, ఖర్చులు అన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారు. మీకు వైద్య బీమా సౌకర్యం కూడా ఉంది. 2025-26 సంబంధించిన ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే గ్రామీణ అభివృద్ధి కోసం ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియాతో కలిసి పనిచేసే ఎన్జిఓలు ఈ ఫెలోషిప్కి ఎంపికైన వారికి దిశానిర్దేశం చేస్తాయి. అంటే ఎన్జిఓస్, సిఎస్ఆర్స్, సివిఓస్, సో మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒకసారి వీళ్ళతో మనకి కమ్యూనికేట్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి ఎంపికైన అభ్యర్థులకి వాళ్ళకి
రెజ్యూమ్లో యాడ్ అవుతుంది అండ్ జాబ్స్కి వెళ్ళిన ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. 2011లో మొదలైన ఈ ఫెలోషిప్ ద్వారా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 250కి పైగా గ్రామాల్లో 648 పైగా ఫెలోషిప్ ఇప్పుడు వరకు తీసుకున్నారు. వీళ్ళందరూ పల్లెల మార్పు కోసం కృషి అయితే చేశారు. ఈ ఫెలోషిప్ యూజ్ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. దీన్ని ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఇప్పుడు. వన్స్ మీరు ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన అప్లై నవ్ అనే బటన్ క్లిక్ అయితే చేయండి. అప్లై నవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద SBI YIF ఫెలోషిప్ రీడైరెక్ట్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అని అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ ఈమెయిల్ ఐడి క్రియేట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, వెరిఫై చేసుకోవాలి. సో ఆల్టర్నేటివ్ ఈమెయిల్, ఆల్టర్నేటివ్ నెంబర్ కూడా ప్రొవైడ్ అయితే చేసుకోవచ్చు. వేర్ యూ బోర్న్ అని అయితే ఇస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి, మీ జెండర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు మ్యారిటల్ స్టేటస్ ఎంటర్ చేయండి, సిటిజన్షిప్ అయితే ఎంటర్ చేయండి. వేర్ డూ యూ కరెంట్లీ రిసైడ్ అంటే మీరు ఏ స్టేట్లో ఉన్నారు, మీ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేయండి. షేర్ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఎంటర్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ URL అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ ప్రొఫైల్ URL అంటే మీ ఫేస్బుక్ URL, మీకు ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్ URL, ట్విట్టర్ URL ఇవన్నీ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. విచ్ లాంగ్వేజ్ డూ యూ ఫీల్ మోస్ట్ కంఫర్టబుల్ అంటే సెలెక్ట్ లాంగ్వేజ్. మీరు తెలుగులో బాగా మీరు మాట్లాడగలరు, చదవగలరు, రాయగలరు అంటే తెలుగు యూజ్ చేయండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ బాగా చదవగలను, రాయగలను అంటే కమ్యూనికేషన్ వాళ్ళతో బాగుంటుంది అంటే ఆ లాంగ్వేజ్ అయితే ఎంటర్ చేయండి. సో మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్, ఒకవేళ దాంట్లో లేకపోతే యాడ్ న్యూ లాంగ్వేజ్ అని మెన్షన్ అయితే చేయండి. సో తర్వాత కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేయండి. ఫెలోషిప్ అప్లై చేయడానికి మీకు 7 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్ 1 మాత్రం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇలా స్టెప్ బై స్టెప్ మీరు అప్లై చేయండి. అండ్ మీకు లాస్ట్లో మీరు ఫోటో అటాచ్ చేయాల్సి ఉంటుంది, మీ సైన్ అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే విద్యార్థులు 2025 అక్టోబర్ 1 నాటికి డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారు. వాళ్ళు సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. దీని ఏజ్ వచ్చేసేపటికి 21 to 32 ఇయర్స్ ఉన్న మధ్యలో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అప్లై చేసుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అవుతాయి. వన్స్ మీరు 13 months ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత చాలామంది MNCs కంపెనీస్ కానీ మీకు NGOs పరిచయం అవుతుంటారు కదా, వాళ్ళ ద్వారా కానీ మీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్కి అయితే అప్లై చేసుకోండి. 2025 to 26 ఇయర్స్ కానీ మీకు ఈ ఫెలోషిప్ అయితే పడింది. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.